నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పోకో రీసెంట్గా లాంచ్ చేసిన పోకో X3 అనమాట. సో ఈ ఫోన్ని మనం అన్బాక్స్ చేసి దీంట్లో బెస్ట్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ మాత్రమే చూద్దాం. మనం ఈ ఫోన్ని కొద్ది రోజులు యూజ్ చేశాక దీన్ని ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఆ వీడియోలో చూసుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేసుకుని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి పోకో లోగో కనిపిస్తుంది. అండ్ పైన ఇది తీసేస్తే ఇందులో మనకి కేస్ అనేది ఇవ్వడం జరిగింది. కేస్ అనేది లోపల ఉంది. పక్కన పెట్టుకుని చూసుకున్నట్లయితే లోపల మనకి ఫోన్ ఉంది. అండ్ ఫోన్ తీసి పక్కన పెట్టుకున్నట్లయితే లోపల ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఛార్జర్ వచ్చేసరికి మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం జరుగుతుంది అనమాట. టైప్ సి కేబుల్తో వస్తుంది. అండ్ దీని వాల్టేజ్ చూసుకుంటే మనకి 33 వాట్ వరకు ఉంటుందన్నమాట. సో ఇది పోకో అయినా సరే ఛార్జర్ వచ్చేసరికి మనకి ఎంఐ బ్రాండ్ మీదే వస్తుందన్నమాట. ఈ ఫోన్ వచ్చేసి మనకి డైరెక్ట్గా పోకోనే లాంచ్ చేసింది. ఇది రీబ్రాండ్ ఫోన్ అయితే కాదనమాట. జనరల్గా పోకో ఫోన్స్ అన్నీ కూడాను రీబ్రాండ్ అంటే రెడ్మీ తలక నుంచి రీబ్రాండ్ చేసుకుని వస్తే, బట్ ఇది అట్లా కాదనమాట. డైరెక్ట్గా పోకోనే లాంచ్ చేసింది. సో బాక్స్లో కంటెంట్ ఇదనమాట. ఇది టైప్ సి కనెక్టర్తో వస్తుంది. ఈ కవర్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో రబ్బర్ కేస్ ఇవ్వడం జరిగిందనమాట. సో కేస్ అయితే బాగానే ఉంది. క్వాలిటీ అది సర్క్యులర్ కట్అవుట్తో రావడం జరుగుతుంది. మనకి కేస్ అయితే క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఇది యూజ్ చేసిన మనకి ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు అనమాట. సో ఫోన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 4 కెమెరాలతో రావడం జరుగుతుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 6 సోనీ కెమెరాతో రావడం జరుగుతుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇది ప్లాస్టిక్ బిల్డ్తోనే రావడం జరుగుతుంది. బట్ ఫోన్ అయితే మనం హ్యాండ్లో తీసుకునేటప్పుడు కొంచెం వెయిట్గానే ఉంది. ఎందుకంటే ఇందులో 6000 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి ఫోన్ అయితే కొంచెం హెవీగానే ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి సర్క్యులర్ కట్అవుట్తో రావడం జరుగుతుంది అనమాట. సో కిందన మనం చూసుకున్నట్టు టైప్ సి ఇచ్చారు. అలాగే హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఒక మైక్ ఒకటి ఇచ్చారు. అలాగే సో టాప్లో చూసుకుంటే మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. అలాగే ఒక మైక్ కూడా ఇచ్చారు. అండ్ స్పీకర్ గ్రిల్ కూడా ఇచ్చారు అనమాట. సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉందన్నమాట. అండ్ ఈ సిమ్ వచ్చేసరికి మనకి ఒక సిమ్ కార్డు ఎట్ ఎ టైమ్ ఒక మెమరీ కార్డు యూజ్ చేయడానికి అవుతుంది. లేదంటే ఎట్ ఎ టైమ్ ఒక 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఎట్ ఎ టైమ్ మనము ఒక 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒక మెమరీ కార్డు యూజ్ చేయడానికి అయితే అవ్వదు ఇందులో. సో ఫోన్ మనం ఆన్ చేసి చూసుకున్నట్లయితే పోకో లోగో ఉంది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఉంది. అలాగే ఈ ఫోన్ని క్విక్ సెటప్ చేసి మనం హోమ్ స్క్రీన్లో కలుసుకుందాం. ఇది వచ్చేసరికి మనకి MIUI 12తో రావడం జరుగుతుంది. అండ్ పోకో లాంచర్ 2.0తో రావడం జరుగుతుంది అనమాట. సో హోమ్ స్క్రీన్ మనకి ఎలా ఉంటుంది. ఇందులో బ్లోట్వేర్ అయితే మనకి చాలానే ఉందన్నమాట. చాలా అన్వాంటెడ్ యాప్స్ అనేవి ఇందులో రావడం జరుగుతుంది. సో మనం కావాలంటే ఇవన్నీ కూడాను అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి కింద అన్ఇన్స్టాల్ ఉంటుంది. అన్ఇన్స్టాల్ కొట్టేస్తే మనకి అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది కాబట్టి మనకి ఇందులో డిఫాల్ట్గా 120 Hz అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. అలాగే ఇందులో టచ్ శాంపుల్ రేట్ వచ్చేసరికి 240 Hz వరకు కూడా మనకి ఉంటుంది అనమాట. సో స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే MI వెర్షన్ 12తో వస్తుంది. అలాగే ఇందులో 64 GB స్టోరేజ్కి గాను మనకి 19.2 GB అనేది ఆల్రెడీ కన్జంప్షన్ అయిపోయింది. అలాగే MIUI వెర్షన్ 12.0.2తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో ఇది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోకో X3 యొక్క అన్బాక్సింగ్ చూశారు కదా. అండ్ ఇదిలో ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి రిఫ్రెష్ రేట్ అనేది బాగానే ఉంది. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కూడా మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మనకి ఇది బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా వస్తుంది కాబట్టి మనకి ఇందులో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి జనరల్గా మనకి ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 732Gతో వచ్చే ప్రాసెసర్ అనమాట. అంటే స్నాప్డ్రాగన్ 730కి కొంచెం లిటిల్ బిట్ అప్గ్రేడ్ చేసి ఈ ప్రాసెసర్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇందులో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే జనరల్గా ఇందులో సౌండ్ అవుట్పుట్ అనేది కొంచెం క్లారిటీగా ఉన్నప్పటికీ కూడాను ఎక్కువ సౌండ్ పెట్టి మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ఈ ప్లేస్లో మనకి వైబ్రేషన్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఎక్కువ వాల్యూమ్ పెట్టినట్టయితే మనకి ఫోన్ అంతా వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. సో ఇది జనరల్గా మనకి కెమెరా యూఐలో కూడా కొంచెం అప్డేట్స్ అనేవి వచ్చినట్టయితే కెమెరా అనేది మనకి అప్డేట్లో రెక్టిఫై అయిపోతుంది కాబట్టి అది మనకి పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఏదైతే ఈ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇది మాత్రమే కొంచెం మనం చూసుకొని
చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, జనరల్గా మనం కొద్ది రోజులు ఫోన్ యూజ్ చేశాక కెమెరా రివ్యూ అలాగే గేమింగ్ రివ్యూ, ఫుల్ రివ్యూ అనేది మనం యూజ్ చేసిన తర్వాత మనం ఫుల్ రివ్యూ చేద్దాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, పోకో X3 అన్బాక్సింగ్ చూసారు కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.